ఈ పనులు తప్పకుండా చేయండి. అవేమో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. శ్రీరామనవమి రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసి పువ్వులు మామిడి తోరణాలతో అలంకరించి సీతారామ లక్ష్మణ హనుమంతులున్న చిత్రపటాన్ని పీఠం మీద ఉంచి పూజించడం వల్ల ముక్కోటి దేవతలు నవగ్రహాల అష్టదిక్పాలకు సంతృప్తి చెంది అనేక విధాలుగా గ్రహిస్తారని రామాయణం కూడా చెప్తుంది. వడపప్పు, పానకం, అటుకులు, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా తెలియజేస్తున్న శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సీతారామ కళ్యాణం జరుపుకుంటారు. దేవాలయాల్లో కానీ ఇంట్లో కానీ సీతారామ కళ్యాణం నిర్వహించడం లేదా వీక్షించడం అత్యంత శుభప్రదమని ఋషులు చెప్పడం జరిగింది. రోజంతా రామనామ స్మరణ, రామనామ జపం, రామాయణ పారాయణం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల గ్రహ దోషాలతో సహా ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయని నమ్మకము. ఈ రోజున ముఖ్యంగా రామరక్ష స్తోత్రం చదవడము చాలా మంచిది. ఈ రోజున భక్తులు ఉపవాసం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. నిర్జల ఉపవాసం కానీ పలహార ఉపవాసం కానీ చేయడం వల్ల దేవతల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. సాయంత్రం సీతారాముల కళ్యాణం తర్వాత కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో నైవేద్యం స్వీకరిస్తారు. ఈ రోజున పేదలకు, సాధువులకు దాన ధర్మాలు చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. వస్త్రాలు, పండ్లు, ధనం, వస్తు సామాగ్రి దానం చేయడం చాలా మంచిది. సమీపంలోని రామాలయాన్ని కానీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కానీ దర్శించి భజనలకి సంకీర్తనలో పాల్గొనడం ద్వారా రామచంద్రుడి ఆశీస్సుల అనుగ్రహం పొందవచ్చు. సాధారణంగా రామభక్తులు అదే రోజున రామకోటి రాయడం ప్రారంభిస్తారు. శ్రీరామనవమి రోజున శ్రీరాముడికి, సీతాదేవికి పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు పువ్వులు సమర్పించడం శుభప్రదమని భావిస్తారు. ఆ రోజున కళ్యాణం తర్వాత తప్పనిసరిగా రామాయణంలోని ముఖ్య ఘట్టాలను పారాయణం చేయడం వల్ల శ్రీరాముడి గుణగణాలను స్తుతించినట్లు అవుతుంది. శ్రీరామనవమి రోజు ఇవి తప్పకుండా ఆచరించండి. స్వస్తి.